హియరింగ్ డెఫిసిట్స్ అన్న ప్రాబ్లము అంటే ఒకటండి పుట్టుకతో ఉంది ప్రాబ్లం అంటే ఈదర్ వాళ్ళు మేనరికంలో పెళ్లి చేసుకొని ఉండాలి, లేకపోతే మదర్ ఫాదర్ ఎలాగో ఒకలాగా రిలేటెడ్ అయి ఉండాలి. అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి పిల్లలు డిఫెక్ట్స్తో పుట్టడానికి. నెంబర్ 2, ఒకవేళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తల్లికి ఏదన్నా జ్వరం వస్తే దాంట్లో ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్ ఒక గ్రూప్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయండి. అవన్నిటి వల్ల మదర్కి ఫీవర్ వచ్చి ఎఫెక్ట్ అవుతే కూడా, లేకపోతే ఏదన్నా మెడికేషన్ ఏదైతే ప్రెగ్నెన్సీ అప్పుడు తీసుకోకూడదు ఒకవేళ మదర్ తీసుకుంటే, దీనివల్ల కూడా బేబీకి హియరింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. సో కొంతమంది చూస్తాము పుట్టుకతో బాగానే ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ సడన్గా వాళ్ళలో 2 చెవులు వినిపించడం ఆపేస్తాయి, లేకపోతే కొంతమందిలో ఓన్లీ ఒక్క పర్టికులర్ చెవు కూడా మొత్తం డెడ్ అయిపోతుందండి. సో టిపికలీ ఇది ఎవరిలో చూస్తాము అంటే పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ మీకు వైరల్ ఇన్ఫెక్షన్ అవుతే దీని తర్వాత అయితే మీ వినికిడి తక్కువ అవుతుందో, ఒకవేళ మీరు కరెక్ట్ ఒక 1 వీక్ టైంలో కనుక కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ మీ హియరింగ్ మీకు మళ్ళీ మీ హియరింగ్ రిస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి.